గ్రూప్ 1లో ఈరోజు జరుగుతున్న అవకతవకలు ఏంటో మీ ముందు ఇక్కడ ఢిల్లీలో చెప్దామనేసి మేము తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ గ్రూప్ జియో నెంబర్ 55 అనేది ఇదివరకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అన్ని కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలనేసి ఈ జియో 55 తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడున్న జియో 29 వల్ల ఈ రిజర్వేషన్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన జియో నెంబర్ 29 దీనివల్ల కంపార్ట్మెంటల్ రిజర్వేషన్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ అనేవి డైల్యూట్ అవుతున్నాయి. ఇవన్నీ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులండి రిజర్వేషన్ అనేది. అలాంటి రిజర్వేషన్ హక్కుల్ని ఎట్లాగా ఒక కాన్స్టిట్యూషన్ ఒక జియో తీసుకొచ్చి ఎట్లాగా దాన్ని వైలేట్ చేస్తారు? ఈ విషయం గురించి మేము తెలంగాణలో అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇంకేదైనా ఎక్కువ మాట్లాడితే సెక్షన్ 144 అనేది ఇంపోజ్ చేస్తారు. అంటే ప్రజలకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదా? స్టూడెంట్స్ అయ్యుండి రాహుల్ గాంధీజీ అశోక్ నగర్ చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చి राहुल गांधी जी आप जो संविधान पकड़ के सारा देश घूम फिर के आते हो और बोलते हो कि सोशल जस्टिस के लिए बारे में और रिजर्वेशन के बारे में रिजर्वेशन लागू होनी चाहिए इतने बातें करते हो और तेलंगाना में जहां आपकी सरकार है वहां आप रिजर्वेशन क्यों नहीं देते हो? Why are suffering the students? Why are suffering the marginalized communities in Telangana? Rahul Gandhi ji, you have promised us that you will be giving 2 lakh job notifications. 2 lakh बेरोजगारी कहाँ गई है? You have not yet given at least 50,000 ఇచ్చాము అనేసి క్లెయిమ్ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు 50,000 జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడ ఇచ్చారు? మీరు కనీసం 5,000 కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఈరోజు అనవసరంగా లేనిపోనివి చెప్పి కావాలని స్టూడెంట్స్ మీద పెట్టి కేసెస్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ జియో 29 గురించి మేము సుప్రీంకోర్టులని హైకోర్టులని ఆశ్రయిస్తే డిలే అండ్ లాషెస్ అనే జడ్జిమెంట్ మీద మా కేసెస్ అనేది కొట్టేస్తున్నారు. అసలు డిలే అండ్ లాషెస్ మీద ఎవరైనా కేసెస్ అనేది కొట్టేస్తారా? ఆ అథారిటీ అనేది ఉంటుందా సుప్రీంకోర్టుకి అండ్ హైకోర్టుకి? అండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మీడియా ముందు మాకు మొత్తం అన్ని కోర్ట్స్ అన్ని మాకు సహకరించే గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి అనేసి. ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కాదా? ఇలా ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవరైనా ప్రభుత్వానికి కోర్ట్స్ ఎక్కడైనా సపోర్ట్ చేస్తాయా? ఇస్ దిస్ అ ఫేర్ జడ్జ్మెంట్ దట్ ది సుప్రీం కోర్ట్ ఇన్ హైకోర్ట్ ఈస్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ? ఇంత డెప్రివేషన్లో ఉన్నారు, ఇంత పథెటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు ఢిల్లీకి వస్తారు, ఇన్నిసార్లు చెప్తారు, ఇన్నిసార్లు అదాని గురించి మోదీ గారి గురించి ఇంతమంది గురించి మాట్లాడతారు. ఇంతమంది స్టూడెంట్స్ రోడ్లు ఎక్కి రాత్రి పగలు ప్రొటెస్ట్లు చేస్తుంటే మీకు కనబడట్లేదా? అమ్మాయిలను చూడరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అండ్ వన్ మోర్ థింగ్, ఏవైతే కరెక్షన్ ప్యాటర్న్ గురించి ఎగ్జామ్ 27 అక్టోబర్ రోజు అయిపోయింది. వెబ్ నోట్లో మీరు ఏమి ఇచ్చారండి? November 1 నుంచి మాకు కరెక్షన్ చేస్తామని ఇచ్చారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో 12,000 పేపర్స్ 3 monthsలో కరెక్షన్ చేస్తే మీరు more than 30,000 పేపర్స్ని 3 నెలల్లో కరెక్షన్స్ చేశారా? ఎవరి బెనిఫిట్ కోసం ఈ జీవో తీసుకొని వచ్చారు? ఆర్ యూ బెనిఫిటింగ్ ఓన్లీ ద హైయర్ క్యాస్ట్ స్టూడెంట్స్ అవుట్ హియర్? యు ఆర్ నాట్ బెనిఫిటింగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఈరోజు 10 నెలలైంది కోట్ల చుట్టూ అనేసి ఇక్కడ తిరుగుతున్నాము. వై ఆర్ సైలెంట్ ఆన్ దిస్? ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ వాళ్ళకి తెలుసు, ఢిల్లీ వాళ్ళకి తెలుసు, మీకు తెలియట్లేదా స్టూడెంట్స్ ఇబ్బందులు ఏంటనేది? మేము రావాలా? ఈరోజు మేము ఆర్టీఐ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా ఎవరెవరు కరెక్షన్ చేశారు ఏంటి అనేది? వాట్ అబౌట్ ద కరెక్షన్ అండి? రేవంత్ రెడ్డి గారు ఈ నోటిఫికేషన్స్కి మేము అగెనెస్ట్ కాదు, మాకు జాబులు కావాలి. 10 to 12 years అయిందండి. 12 years నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ జాబ్స్. మాకు ఈరోజు జాబ్లు ఇచ్చి ఇంత ఫేర్గా అన్జస్ట్గా అసలు ఫేర్ అండ్ అసలు జస్ట్ మేనర్లో అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవ్వట్లేదు. టీజీపీఎస్సీ అనే ఒక బాడీ ఈ ఎగ్జామ్ని ఫేర్ అండ్ జస్ట్ మేనర్లో కండక్ట్ చేయాలనేదే మా డిమాండ్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎవరైతే ఈ కరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు స్టూడెంట్స్, డోంట్ యూ థింక్ దట్ 10 years నుంచి తెలుగు మీడియం వాళ్ళ స్టూడెంట్స్ అసలు వాళ్ళు సరిగా చదవలేరా? లేకపోతే వాళ్ళకు నిజంగా రాదా చదవడం? తెలుగు అనేది బయాస్డా? ఇక్కడ మన తెలంగాణలో తెలుగు అనేది బయాస్డా? రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో మీరు అంటారు కదా తెలుగు మీడియం వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రామాణ్యత బుక్స్ ఇవ్వాలి, అది ఇది అని మాట్లాడతారు కదా. ఈ రోజు టాప్ 500లో తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అండ్ టాప్ 1000లో చూసుకుంటే తెలుగు మీడియం వాళ్ళు కనీసం కనబడట్లేదు. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ అ ఫేర్ కరెక్షన్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1? యా, అండ్ వన్ మోర్ థింగ్, తెలుగు మీడియం వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఆల్రెడీ అన్రెస్ట్ అనేది ఇదంతా జరుగుతూనే ఉంది. దాదాపుగా 10 నెలల నుంచి ద సేమ్ థింగ్ తెలుగులో ఇక్కడ తెలంగాణలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఏం జరుగుతుందో. అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి మార్చుకోకపోతే అండ్ మీరు ఇప్పుడు మాకు ఈ ఏవైతే ఉన్నాయో
ద గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫేర్ అండ్ జస్ట్ మేనర్లో ఫిలప్ చేయకపోతే మేము ప్రెసిడెంట్ని కలుస్తాం ఇంకో 3 డేస్లో, తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి మీ గురించి అండ్ వాట్ ఎవర్ ద అట్రాసిటీస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ GO 29 అండ్ ఈ గ్రూప్ 1 విషయంలో జరిగే అవకతవకల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. మేము డెఫినెట్గా చెప్తాం దీని గురించి. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ కరెక్షన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం ఫర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని ఒక పేపర్ ఉంటుందండి, దానికి అండ్ ఎన్వైర్న్మెంట్ అని ఇంకో పేపర్ ఉంటుంది. అసలు ఎంతమందితో కరెక్షన్ చేయించారు, అసలు ఎన్వైర్న్మెంట్ వాళ్ళు ఉన్నారా, ఎన్వైర్న్మెంట్ అనే సబ్జెక్ట్ కరెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎందుకు లేరు?